తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ రోజు దసరా పండుగ సందర్భంగా తన సొంతూరు కొండారెడ్డిపల్లి రానున్నారు. నాగర్ కర్నూలు జిల్లా వంగూరు మండలానికి చెందిన ఈ గ్రామంలో సీఎం పర్యటన నేపథ్యంలో పండుగ వాతావరణం నెలకొంది. మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు సీఎం గ్రామంలోనే ఉండనున్నారు. కుటుంబ సభ్యులతో కలిసి దసరా ఉత్సవాలలో పాల్గొని గ్రామ ప్రజలతో ముఖాముఖి మాట్లాడనున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రాత్రి సీఎం కొడంగల్లో బస చేయనున్నారు. గతంలో అభివృద్ధికి నోచుకొని కొండారెడ్డిపల్లి గ్రామం రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత రోల్ మోడల్ విలేజ్ గా గుర్తింపు పొందింది. ఈ గ్రామాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు ఏకంగా 134 కోట్ల రూపాయల వ్యయంతో 18 రకాల అభివృద్ధి పనులు చేపట్టారు. వీటిలో సోలార్ వీధి దీపాలు, మిల్క్ చిల్లింగ్ సెంటర్, వెటర్నరీ హాస్పిటల్ ఏర్పాటు ముఖ్యమైనవి. గ్రామంలో 4 లైన్ల రోడ్లు ఏర్పాటుకు కూడా పనులు ప్రారంభమయ్యాయి. ముఖ్యమంత్రి రాక సందర్భంగా ఈ అభివృద్ధి పనుల గురించి ప్రజలతో చర్చించే అవకాశం ఉంది. కొండారెడ్డిపల్లిలో చేపట్టిన అభివృద్ధి పనుల్లో విద్య, ఆరోగ్య రంగాలకు అధిక ప్రాధాన్యత లభించింది. 6 కోట్ల రూపాయల వ్యయంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలకు కొత్త సముదాయ భవనాలు నిర్మాణాలు చేపట్టారు. అలాగే 10 లక్షల రూపాయలతో పశు వైద్యశాల కాంపౌండ్ వాల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. గ్రామంలో 30 లక్షల రూపాయలతో ఎస్సీ కమ్యూనిటీ హాల్ నిర్మాణం, అలాగే 1,30,00,000 రూపాయలతో సోలార్ వీధి దీపాల ఏర్పాట్లకు శంకుస్థాపనలు జరిగాయి. గ్రామంలో ఆధునిక మౌలిక వస్తుల కల్పనకు భారీగా నిధులు కేటాయించారు. 7 కోట్ల రూపాయల వ్యయంతో 6 కిలోమీటర్ల రహదారి డివైడర్, సెంట్రల్ లైటింగ్ పనులకు శ్రీకారం చుట్టారు. ఇది గ్రామానికి పట్టణ శోభను తీసుకురానుంది. తాగునీటి సమస్యను అధిగమించేందుకు 85 లక్షల రూపాయలతో మిషన్ భగీరథ ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ నిర్మాణం చేపట్టారు. అలాగే భద్రతా ప్రమాణాలను పెంచేందుకు 20 లక్షల రూపాయలతో 10 సీసీటీవీ కెమెరాల ఏర్పాటు పనులు కూడా పూర్తయ్యాయి. రైతులకు, పాడి రైతులకు ప్రయోజనం చేకూర్చే విధంగా పాల సేకరణ కేంద్రం, పాల శీతలీకరణ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేశారు. 30 లక్షల రూపాయలతో పాల సేకరణ కేంద్రం, 30,000 లీటర్ల సామర్థ్యంతో ఆధునిక పరికరాలతో పాల శీతలీకరణ కేంద్రం ప్రారంభించారు. దీంతో పాటు 7 కిలోమీటర్ల పరిధిలో 30,000 మొక్కల అవెన్యూ ప్లాంటేషన్ పనులు కూడా చేపట్టారు. సీఎం కొడంగల్ పర్యటన నేపథ్యంలో సొంత గ్రామంలో అభివృద్ధి పనుల పురోగతిపై సమీక్షించే అవకాశం ఉంది.